పుత్ర, మనస్సులో కపటత్వం, ద్వేషం, గర్వం, అసూయ నిండిపోయి ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఎంత మంచి పనులు చేసినా, పుణ్యస్థానాలకు వెళ్ళినా, దానధర్మాలు చేసినా, భగవంతుడికి వేలసార్లు నమస్కరించినా అది నిజమైన పుణ్యానికి దారితీయదు. ఎందుకంటే పుణ్యమనేది చేతులతో చేసే పని కాదు, మనస్సుతో చేసే సాధన. పుత్రా, దైవం నీ చేతలను కాదు, నీ హృదయాన్ని చూస్తుంది. మనస్సులో కపటత్వం ఉంటే ప్రతి పుణ్యకార్యం ఒక నటనలా మారుతుంది. అది మనస్సును శుభ్రపరిచే శక్తిని కోల్పోతుంది. కనుక పుత్రా, భగవంతుని దగ్గరకు వెళ్లే ముందు మనస్సులోని కపటత్వాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని తొలగించు. హృదయం శుద్ధిగా ఉంటే చిన్న అల్పమైన నమస్కారం కూడా పెద్ద పుణ్యంగా మారుతుంది. కాని నీ హృదయం అపవిత్రమైతే ఎంత పెద్ద యాగాలైనా వ్యర్థమే అవుతుంది. పుణ్యమనేది బయట ఆచరణలో లేదు పుత్రా, పరిపూర్ణమైన మనస్సులోనే ఉంది. పుత్రా, మనిషి ఒకరిని అపార్థం చేసుకొనడంలో ఎంత శ్రద్ధను చూపుతాడో అదే శ్రద్ధను అర్థం చేసుకొనడంలో పెడితే మనిషి జీవితంలో చాలా సంబంధాలు ఒక్క రోజు కూడా విడిపోవు. గుర్తుంచుకో పుత్రా, మనస్సు ఎప్పుడు అనుమానాలకు, అపార్థాలకు, అసలు లేని అర్థాలకే వేగంగా పరిగెడుతుంది. ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న తప్పు, ఒక చిన్న నిశ్శబ్దం కూడా నీకు తప్పుగా కనిపిస్తుంది. కాని అదే విషయంలో కొంత సహనం, కొంత ప్రేమ, కొంత అర్థం చేసుకునే భావం చూపితే ఏ బంధానికైనా దూరం కాదు. పుత్రా, అపార్థం చేసుకొనడానికి మనస్సు గట్టి శ్రమను పడుతుంది. అర్థం చేసుకోవడానికి మాత్రం అంత శ్రమ పడదు. పుత్రా, అందుకే బంధాలు కొట్టుకుపోతాయి. పుత్రా, అర్థం చేసుకొనడానికి పెద్ద ప్రయత్నం అవసరం లేదు. ఒకసారి ఒక కోణంలో నుండి ఆలోచించడం, ఒక్క క్షణం నీ కోపాన్ని పక్కన పెట్టడం, అంతే. ఇక వారి బంధం మరలా శ్వాస తీసుకుంటుంది. పుత్రా, ఒకరిని అర్థం చేసుకోవడంలో నీవు చూపే ప్రేమ బంధాన్ని నిలుపుతుంది. అందుకే గుర్తుంచుకో, అపార్థం చేయడానికి ముందే అర్థం చేసుకొనడానికి కొంచెం సమయం ఇవ్వు. అప్పుడు బంధాలు దూరం కావు పుత్రా. పుత్రా, మానవ సంబంధాలకు అసలు అంతం అనేది ఉండదు. నీ హృదయం నిజంగా ప్రేమించిన బంధం అయితే ఏ రోజు అది అకస్మాత్తుగా ముగిసిపోదు. అందుకే పుత్రా, బంధాలను ముగించేది సమయం కాదు, పరిస్థితులు కాదు, నీవే. పుత్రా, నీకు నిర్లక్ష్యం నామమాత్రంగా వచ్చినా నీకు తెలియకుండానే నీ బంధాలను నెమ్మదిగా దూరం చేస్తుంది. ఆ బంధం ఒకరోజు పలకని మాట, ఒకసారి పట్టించుకోని భావం, నీకు చిన్నగా అనిపించిన ఆ బంధాన్ని కరిగించే నిశ్శబ్దమైన విషం. అహంకారం మనస్సులో పెరిగితే ఎంతటి ఎత్తులో ఉన్న బంధాలైనా సరే చేరుకోలేనంత దూరంలోకి నెట్టివేస్తాయి. క్షమించే తత్వం లేకపోవడం, ముందు మాట చెప్పకపోవడం, నేను సరైన వాడిని అనే భావం ఉండడం, ఇవి బంధాలను నిర్మించే గోడలను కూల్చివేస్తాయి. పుత్రా, అనుమానం ఒక చిన్న నీడలాంటిదే, కాని అది పడిన చోటల్లా చీకటిని తెస్తుంది. మాటలు గనిష్టమవుతాయి, హృదయాలు కనుమరుగైపోతాయి, ప్రేమ దూరమైపోతుంది. పుత్రా,
సంబంధాలకు అంతం లేదు. నీ మనస్సులో ఉన్న ప్రేమ ఉన్నంత వరకు. కాని నిర్లక్ష్యం పెరిగితే, అహంకారం పెరిగితే, అనుమానాలు పెరిగితే సంబంధాలు నీ చేతుల మధ్యలోనే మెల్లమెల్లగా జారిపోతాయి. అందుకే పుత్రా, సంబంధాలు నిలవాలి అంటే మాటలు కాదు, మనస్సు కాదు, సమయము కాదు, నీ యొక్క ప్రవర్తన మారాలి. అప్పుడు బంధాలు దూరం కావు. నీవే వాటిని దూరం చేయనంత వరకు